తాండేల్ ద స్టోరీ. మీకు తెలిపినా కూడా సినిమా ఈవెంట్లు జరిగినప్పుడల్లా మత్స్యకారులను తీసుకొచ్చి ప్రమోషన్స్ చేయించారు, రియల్ లైఫ్ మత్స్యకారులని. ఒక లైన్లో చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి మన వాళ్ళు వేటకు వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో చిక్కుపోయి దొరికిపోతారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి ఎలా వచ్చారనేదే ఈ సినిమా కథ. సినిమా పరంగా చూసుకుంటే వీళ్ళు ఆ స్టోరీ నడవడానికి ఒక గంట టైం పడుతుంది ఆ స్టోరీలోకి వెళ్ళడానికి. అంటే వీళ్ళు దొరకడం కానీ పాకిస్తాన్ నుంచి రిటర్న్ రావడం కానీ. కానీ ఆ గంటన్నర వరకు ముందు అయితే ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉంటుందో, అమ్మ బుజ్జి తల్లి నీకు జాగ్రత్త ఉండు, బుజ్జి తల్లి బుజ్జి తల్లి నా బుజ్జి తల్లి, అమ్మ బుజ్జి తల్లి అమ్మ బుజ్జి తల్లి అని పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత వీడు పాకిస్తాన్ వెళ్తాడు. సరే పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇంతకుముందు కంటే ఒక ఫస్ట్ 20-30 నిమిషాల కంటే కొంచెం బాగానే ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఇంకా సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడితే ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని డ్రామాటైజ్ చేయడమో సినిమాటిక్గా చూపించడమో చేస్తారు, ఓకే, అది యాక్సెప్టెడ్. కానీ ఇది సినిమాలో ఏ లెవెల్గా చేశారంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈడెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటాడు కదా, వాడిని పాకిస్తాన్ జైల్లో గుద్దవాళ్ళు దింగుతాడు వస్తాడు. ఇదే రియల్ లైఫ్లో జరిగిందనుకో, వీడు వాడిని గుద్దవాళ్ళు దింగుడు కాదు, వాడి శీర్షి కారం పెడతాడు. అర్థమైంది కదా, అది జరిగేది. ఇక ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి పంచాయతీలు వేద్దాం. సినిమా విషయానికి వస్తే ఎవరు బ్యాడ్ యాక్టింగ్ చేయలేదు, అందరు చింపేశారు. ఒక రకంగా చెప్పాలంటే నాగ చైతన్య అద్భుతంగా చేశాడు. చూడండి, నాకే తడబడుతున్నా, అంత అద్భుతంగా చేశాడు. ఇప్పుడు సినిమా బోరు కొట్టి, యాక్టింగ్ బోరు కొట్టి, ఎంత నరకం నమ్మేసో మనకు తెలుసు కదా, కానీ బెటర్, బాగా చేశారు. ఇంకా మెయిన్ పాయింట్కి వస్తే డిఎస్పి ఆ మ్యూజిక్తో ఎడిట్ అన్నిటిని కంబైన్ చేసి అదరగొట్టేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు డిఎస్పి, ఎంజాయ్ బ్రో. ఇప్పుడు సినిమాలో అన్ని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకున్నాం, నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే నాకు ఒకటే నెగిటివ్, అది డైరెక్షన్. ఎందుకంటే సినిమాలో ఏమంత ఇంపాక్ట్ అనిపించే షార్ట్స్ అయితే ఏం లేవు. ఒక సీన్ అయినా ఒక షార్ట్ అయినా సరే వావ్ ఇది అద్భుతంగా చేశారు అని అట్లా అనాలి అయితే ఏం లేదు. యా, ఇంకా ఫైనల్గా సినిమా ఓవరాల్గా వచ్చేస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైప్లో చూసుకుంటే చూడొచ్చు, పర్లేదు, బాగుంది. ఎలాగో తెలంగాణ టికెట్ హైక్స్గా లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీ తీసుకొని పోండి, చూసుకోండి, ఎంజాయ్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, అమ్మ బంగారు తల్లి వినమ్మ సాయిపాలి ఉంటుంది, ఒక సీన్లో ఉరుక్కుంటూ పోతుంది, కానీ ఉరికేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి చున్నేసుకొని ఉరుకుతుంది. అమ్మ బుజ్జి తల్లి మీకే చెప్తున్నానమ్మా, వినండి, చున్నీ వేసుకోండి అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ, అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ, నా చున్నీ అమ్మ, నా చున్నీ అమ్మ, అమ్మ.